హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్ అండ్ వెల్కమ్ టు ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనము ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అయితే కనుక డిస్కస్ చేస్తాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క బ్యాంక్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ మనకైతే కనుక వైజాగ్లో కండక్ట్ చేయబడుతుంది. డైలీ ప్రిలిమ్స్ క్లాసెస్ ఉంటాయి, మెయిన్స్ క్లాస్ ఉంటాయి, టెస్ట్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఆన్ విచ్ డేట్ ఈస్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఒక్కొక్కసారి డేస్ మీద కూడా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కసారి వచ్చే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ డే మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అని అంటే కనుక, సో ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 1st February ఎవ్రీ ఇయర్ అండి. February 1st ఎవ్రీ ఇయర్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని మనం సెలబ్రేట్ చేస్తాం. అసలు ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సో ఇండియన్ కోస్ట్ గార్డ్ డే మనకి ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1st February 1977లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత దీన్ని మనకి పార్లమెంట్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్. So that is on through the Indian Coast Guard Act 1978 ద్వారా, కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978 ద్వారా మనకి తర్వాత దీన్ని రికగ్నైజ్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో ఒరిజినల్లీ 1st February 1977 ఎస్టాబ్లిష్ అయింది. అందుకనే ప్రతి సంవత్సరం మనం ఏంటంటే కనుక సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ యొక్క మోటో వచ్చేసి ఏంటి అని అంటే వి ప్రొటెక్ట్ అండి. వి ప్రొటెక్ట్ ఈజ్ ద మోటో ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్. మెయిన్లీ ఈ పర్టికులర్ బాడీ మనకి ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ నాన్ మిలిటరీ ఆర్గనైజేషన్ విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వచ్చేటువంటి నాన్ మిలిటరీ ఆర్గనైజేషన్ ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్. వీళ్ళు మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేస్తుంటారు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే ఆయిల్ స్పిల్స్ నుంచి, మెరీన్ పొల్యూషన్ నుంచి మనల్ని ఏంటి అంటే కనుక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, యాంటీ స్మగ్లింగ్ యాక్టివిటీస్, బార్డర్ సెక్యూరిటీ, ఫిషర్మెన్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడము, ఎప్పుడైనా అవసరమైతే డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా మనకి వీళ్ళైతే కనుక పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆన్ విచ్ డేట్ ఈస్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అంటే కనుక దట్ వాజ్ ద ఆన్సర్ వచ్చేసి మనకి 1st February ఈజ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ డే మనకి. క్లియర్? మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఆన్ విచ్ డే ఈస్ ద వరల్డ్ వెట్లాండ్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? లాస్ట్ టైం బ్యాంక్ ఎగ్జామ్లో మనకి ఏంటి అని అంటే కనుక వెట్లాండ్స్ మీద క్వశ్చన్ అయితే కనుక అడిగారండి. స్పెసిఫికల్లీ దే ఆస్క్డ్ అబౌట్ వెట్లాండ్ సిటీస్. సో వెట్లాండ్ సిటీస్ మీద క్వశ్చన్ అయితే కనుక అడిగారు. సో ఖచ్చితంగా వెట్లాండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వెట్లాండ్స్ డే అని చెప్పేసి మనకి ప్రతి సంవత్సరం 2nd February is celebrated every year as the World Wetlands Day. సో వరల్డ్ వెట్లాండ్స్ డే కింద మనం 2nd February అయితే కనుక మనం సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. ఎందుకని? బేసికలీ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం గురించి. ఎందుకని మనకి 2nd February ఇది చేస్తాం? ఎందుకంటే సంథింగ్ కాల్డ్ యాజ్ రామ్సర్ కన్వెన్షన్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1971. రామ్సర్ కన్వెన్షన్, అడాప్షన్ ఆఫ్ రామ్సర్ కన్వెన్షన్ ఆఫ్ 1971 ఇన్ రామ్సర్, ఇరాన్. రామ్సర్ అనేటువంటిది ఇరాన్లో ఒక ప్లేస్. అక్కడ మనకి కన్వెన్షన్ సైన్ చేశారు కాబట్టి మనకి దీన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటారు. ఆర్ వెట్లాండ్స్, రామ్సర్ సైట్స్ని డెసిగ్నేట్ చేస్తూ ఉంటారు విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. దెన్ వన్స్ మూవింగ్ ఫార్వర్డ్ అయితే డేట్ అడుగుతారు, లేకపోతే మనకి ఏంటంటే కనుక థీమ్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. వాట్ వాజ్ ద థీమ్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రొటెక్టింగ్ ద వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. Protecting the wetlands for our common future. Protecting the wetlands for our common future is the theme.
ఫర్ ద వెట్లాండ్స్ డే మనకి. దెన్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి 1997లో అయితే కనుక మనకి సెలబ్రేట్ చేసాము. దెన్ న్యూ రామ్సర్ సైట్స్ మనకి తీసుకుంటే కనుక జార్ఖండ్లో ఉద్వా లేక్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సాకర్ కొట్టాయి అని చెప్పేసి తమిళనాడులో. టోటల్ మనకి రామ్సర్ సైట్స్ వచ్చేసి 2025లో టోటల్ నెంబర్ ఆఫ్ సైట్స్ వచ్చేసి 89 సైట్స్ ఉన్నాయండి. ఇన్ టోటల్ దేర్ ఆర్ 89 సైట్స్ ఉన్నాయి. అండ్ ఏ స్టేట్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉన్నాయని కూడా అడుగుతూ ఉంటారు. తమిళనాడు హ్యాస్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్. సో తమిళనాడు హ్యాస్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ అండి. తమిళనాడులో మనకి ఏంటంటే హయ్యెస్ట్ నెంబర్ ఉన్నాయి. ఆ తర్వాత అరౌండ్ మనకి ఏంటంటే 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ యూపీ. సెకండ్ పొజిషన్లో మనకి ఉత్తరప్రదేశ్ ఉంది. మనకి టోటల్ రామ్సర్ సైట్స్ అడుగుతారు, లేకపోతే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఎప్పుడైనా అడుగుతారు, లేకపోతే ఏ రోజు రామ్సర్ డే వెట్లాండ్స్ డే మనకి సెలబ్రేట్ చేస్తారు, థీమ్ ఫర్ 2025 ఏంటి అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి 2nd February. 2nd February ఈస్ ద ఆన్సర్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం తెలియాలి, 2 ఇంపార్టెంట్ సిటీస్ ఏవేంటి మనకి వెట్లాండ్ అక్రెడిటెడ్ సైట్స్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. ఉదయ్పూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోర్ అండి. ఉదయ్పూర్ అండ్ అలాగనే మనకి ఇండోర్, ఈ రెండు కూడా మనకి ఏంటంటే కనుక దే ఆర్ వెట్లాండ్ అక్రెడిటెడ్ సిటీస్. వెట్లాండ్ అక్రెడిటెడ్ సిటీస్. సో జనరల్లీ మనకి ఏంటంటే కనుక వెట్లాండ్ సైట్స్ ఉంటాయి కదా, ఇవి ఏంటంటే సిటీస్ అనమాట. ఇండియాలోనే మొదటి 2 ఇవి, ఉదయ్పూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోర్, వీటిల్ని వెట్లాండ్ అక్రెడిటెడ్ సిటీస్గా మనకి రికగ్నైజ్ చేయబడడం జరిగింది. వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు? 2nd February. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు? 1st February. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే మనం సెలబ్రేట్ చేస్తాం. థర్డ్ చూడండి, what is the theme for the International Day of Women and as well as Girls in Science 2025? Something related to that of the women, children, ఇవి మనకు ఒక్కొక్కసారి కూడా అవి కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంటాయి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ స్పెసిఫికల్లీ. సో ప్రతి సంవత్సరం మనకి ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అని చెప్పేసి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్ ఇన్ సైన్స్ 2025 మనకి ఏంటంటే కనుక 2025 ఇది మనకి 11th February అండి. 11th Februaryని మనకి ఏంటి అని అంటే కనుక మనం సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. వేర్ ద ఐడియా ఈస్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మనకి ఏంటి అంటే కనుక జెండర్ ఈక్వాలిటీని మనం ప్రమోట్ చేస్తాం. సో టు ప్రమోట్ ద జెండర్ ఈక్వాలిటీ, ఇందులో మనకి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో టు ప్రమోట్ ద జెండర్ ఈక్వాలిటీ ఇన్ స్టెమ్ అంటారు, STEM, దట్ ఈస్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్. అంటే ఈ స్ట్రీమ్స్లో టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్ ఈ స్ట్రీమ్స్లో మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా మనకి ఎన్హాన్స్ అవ్వడం గురించి మనం ఈ యొక్క 11th Februaryన ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్ ఇన్ సైన్స్ మనం సెలబ్రేట్ చేస్తాం. అయితే మొన్న జరిగినటువంటిది, మొన్న 11th February 10th ఎడిషన్ ఆఫ్ దిస్ ఈవెంట్ జరిగిందండి. 10th ఎడిషన్ ఇన్ 2025లో మనకైతే కనుక జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఎవరు దీన్ని, ఈవెన్ మన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూడా మనకి ఏంటంటే దీన్ని 2015లో రికగ్నైజ్ చేశారు. సో ఇట్ వాజ్ రికగ్నైజ్డ్, అందుకనే 2025 ఇస్ 10th ఎడిషన్. 2015లో ద క్రిటికల్ రోల్ ఆఫ్ విమెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాజ్ రికగ్నైజ్డ్. సో బై దట్ ఆఫ్ మనకి ఏంటి అని అంటే కనుక బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో థీమ్ కూడా అడుగుతూ ఉంటారండి. థీమ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వాట్ వాజ్ ద థీమ్? సో థీమ్ ఈజ్ బేసికల్లీ ఇట్స్ లైక్ అన్ప్యాకింగ్ ద స్టెమ్ కెరీర్స్, అన్ప్యాకింగ్ ద స్టెమ్ కెరీర్స్ అట్ ద సేమ్ టైం హెర్ వాయిస్ ఇన్ సైన్స్ అనేటువంటి థీమ్ తోటి, హెర్ వాయిస్ ఇన్ సైన్స్ అనేటువంటి థీమ్ తోటి మనకి ఈ ఇయర్ సెలబ్రేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. బేసికల్లీ టు ఎంకరేజ్ ద యంగ్ విమెన్ టు పర్స్యూ ద స్టెమ్ కెరియర్స్, అంటే ఈ యొక్క కోర్సెస్లో, ఈ యొక్క స్ట్రీమ్స్లో మనకైతే కనుక చేయడానికి ఇది చేయడం జరుగుతుందండి. దెన్ నౌ ద క్వశ్చన్ ఏంటి మనకి, what is the theme for the International Day of Women and Girls in Science 2025? What was the answer? Unpacking the STEM careers. So that is her voice in science is the theme. Moving forward to the next one,
వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద సేఫర్ ఇంటర్నెట్ డే 2025? సో జనరల్లీ మనకి ఏంటంటే కనుక ఇంటర్నెట్ హ్యాస్ సో మెనీ బెనిఫిట్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో దెర్ ఆర్ సర్టెన్ పాపులేషన్ లైక్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అనేటువంటి వాళ్ళు దే ఆర్ వల్నరబుల్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఇంటర్నెట్ యాజ్ వెల్. సేఫ్ ఇంటర్నెట్ డే అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ప్రతి సంవత్సరం ఇది కూడా మనకి 11th ఫిబ్రవరిన మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సేఫ్ ఇంటర్నెట్ డే అని చెప్పేసి సో ఎవ్రీ ఇయర్ మనకి ద 11th ఫిబ్రవరి, సో ఫిబ్రవరి 11th మనం ఏంటంటే సెలబ్రేట్ చేస్తాం. ఎందుకని? సో ద ఆబ్జెక్టివ్ ఈస్ టు ప్రమోట్ ఏ సేఫ్ అండ్ ఏ బెటర్ డిజిటల్ వరల్డ్, టు ప్రమోట్ ఏ సేఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెటర్ డిజిటల్ వరల్డ్. బెటర్ డిజిటల్ వరల్డ్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సేఫ్ ఇంటర్నెట్ డే అనేది మనం అయితే సెలబ్రేట్ చేస్తాం. ఈ యొక్క ఇనిషియేటివ్ని అంటే ఇలా సేఫ్ ఇంటర్నెట్ డే అని సెలబ్రేట్ చేయాలి అనే ఇనిషియేటివ్ని 2004లో యూరోపియన్ యూనియన్ సేఫ్ బోర్డర్స్ ప్రాజెక్ట్ వాళ్ళు మనకి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక 2005లో ఇన్సేఫ్ నెట్వర్క్ ఆఫ్ యూరోపియన్ సేఫ్ ఇంటర్నెట్ సెంటర్స్ వాళ్ళు అయితే కనుక ఇది చేయడం జరిగింది. దట్ ఈస్ బేసికల్లీ మనకి ఏంటంటే సో ద లాంచ్డ్ ఇన్ 2004 so by European Union Safe Borders Project. యూరోపియన్ యూనియన్ సేఫ్ బోర్డర్స్ ప్రాజెక్ట్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సేఫ్ ఇంటర్నెట్ డేని మనకి సెలబ్రేట్ చేయబడడం జరిగింది. థీమ్ ఇంపార్టెంట్ అండి. వాట్ వాజ్ ద థీమ్ అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. థీమ్ వచ్చేసి మనకి ఏంటంటే సో ద థీమ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక టుగెదర్ ఫర్ ఎ బెటర్ ఇంటర్నెట్ అండి. టుగెదర్ ఫర్ ఏ బెటర్ ఇంటర్నెట్ ఈస్ ద సో థీమ్ తోటి మనకి ఏంటంటే ఈ ఇయర్ 2025 మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఎస్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ సేఫర్ ఇంటర్నెట్ డే 2025 అంటే కనుక ఆన్సర్ వచ్చేసి టుగెదర్ ఫర్ ఏ బెటర్ ఇంటర్నెట్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ నేషనల్ ప్రొడక్టివిటీ డే 2025? ఎస్, సో మనకి ఏంటంటే కనుక ఎవ్రీ ఇయర్ ప్రొడక్టివిటీ డే కూడా మనం అయితే కనుక సెలబ్రేట్ చేస్తాము. నేషనల్ ప్రొడక్టివిటీ డే అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మనము 12th ఫిబ్రవరి నేషనల్ ప్రొడక్టివిటీ డే అని చెప్పి మనం ప్రతి సంవత్సరం 12th ఫిబ్రవరిని మనం అయితే కనుక సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఐడియా ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఇన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్. ఇన్ ఆర్డర్ టు హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద productivity in economic growth and as well as productivity in economic growth and as well as మనకి ఏంటంటే కనుక ఇన్నోవేషన్. నేషనల్ ప్రొడక్టివిటీ డే అంటాం. ఈ యొక్క నేషనల్ ప్రొడక్టివిటీ డే ఇది చేయడం గురించి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అనేటువంటి బాడీ కూడా మనకు ఉంది. ఎందుకు 12th ఫిబ్రవరినే మనం తీసుకుంటామంటే నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అనేటువంటిది మనకి నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అనేటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 12th ఫిబ్రవరి 1958లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అని చెప్పేసి మనకి ఎస్టాబ్లిష్ చేసాం. థీమ్ వచ్చేసి అడుగుతారండి, అందుకనే 12th ఫిబ్రవరిని మనం చూస్ చేసుకున్నాం నేషనల్ ప్రొడక్టివిటీ డేగా. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటంటే ఫ్రమ్ ఐడియాస్ టు ఇంపాక్ట్. అండ్ అలాగనే మనకి ప్రొటెక్టింగ్ ద ఐపీ ఫర్ కాంపిటేటివ్ స్టార్టప్స్. protecting the intellectual property for competitive startups center for competitive startups. Yes is the theme manaki. Coming to this question chudandi, what is the theme for the National Productivity Day 2025? So that is from the ideas to impact, protecting the intellectual property for the competitive startups is basically the answer andi manaki. Moving on to that of the next one. On which day is the National Science Day celebrated every year? So Jan 26th, February 11th, February 28th, March 8th, April 22nd. ఏ డేని మనం నేషనల్ సైన్స్ డే చాలా ఫేమస్, నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది కూడా. నేషనల్ సైన్స్ డే మనకి ఏంటంటే కనుక నేషనల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ February 28th అండి. ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ February
28th. ఎందుకని మనం ఏంటి అంటే కనుక బేసికల్లీ మనకి ఎందుకని ఈ డేని మనం చూస్ చేసుకున్నాము అని అంటే ఇన్ ఆర్డర్ టు మార్క్ ద డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. సో ద డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ బై సర్ సివి రామన్. Discovery of Raman effect by Sir C.V. Raman on 28th February. C.V. Raman on 28th February 1928. అంటే ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్ కోల్కతాలో మనకైతే కనుక వర్క్ చేస్తున్నప్పుడు 28వ తారీఖు ఫిబ్రవరి 1928లో మనకి యొక్క రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని మనకి డిస్కవర్ చేశారండి. సో దానికి ఇదిగా మనకి ఏంటంటే కనుక తర్వాత ఆయనకి 1930లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ కూడా మనకైతే కనుక 1930లో వచ్చింది. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హిస్ కంట్రిబ్యూషన్స్ సో హీ రిసీవ్డ్ ఈవెన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ ద ఇయర్ 1930లో మనకైతే నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వబడడం జరిగింది. దెన్ వాట్ వాజ్ ద థీమ్ ఫర్ ద నేషనల్ సైన్స్ డే అని అడుగుతారు మనకి. సో ద థీమ్ గురించి మనం తీసుకుంటే కనుక ఎంపవరింగ్ ద ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్. ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అని మనం పిలుస్తాం. ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ yes in science and innovation for Viksit Bharat. In science and as well as innovation for Viksit Bharat. Viksit Bharat. Yes, so that is what is the theme. So therefore ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఆన్ విచ్ డే ఈజ్ ద నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 28th అండి. ఫిబ్రవరి 28th ఈజ్ ద మనకి ఏంటంటే డే అండ్ థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ద ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత భారత్ ఈజ్ ద ఆన్సర్ మనకి. క్లియర్ అంటే అక్రాస్ ద కంట్రీ మనకి ఏం చేస్తారంటే సైన్స్ ఎగ్జిబిషన్స్, డిస్కషన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కూడా మనకి కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దెన్ ద నెక్స్ట్ వన్, which organization has recently released the framework for imposing the monetary penalty and compounding of offences under the Payment and Settlement Systems Act 2007. సో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నార్మ్స్ని టైటన్ చేశారండి. లైక్ ఎందుకు దేని మీద అంటే మానిటరీ పెనాలిటీస్ అవి ఇంపోజ్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి కాంపౌండింగ్ అఫెన్సెస్ విషయంలో కూడాను. అంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కాన్సాలిడేట్ ద ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్. మనకి దీని గురించి మనకి ఎవరు తీసుకుని వచ్చారు, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే మనకి ఈ యొక్క ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రిలీజ్డ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంపోజింగ్ ద మానిటరీ పెనాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే కనుక కాంపౌండింగ్ ఆఫ్ ద అఫెన్సెస్ మనకి. ఎస్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1st April 1935 మనకి ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి, ముంబై మహారాష్ట్ర. ఇట్ ఈస్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ కదా, ఇట్ ఈస్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ ముంబై మహారాష్ట్ర. అండ్ ద గవర్నర్ వచ్చేసి ఎవరండి? సంజయ్ మాల్హోత్రా. సంజయ్ మాల్హోత్రా ఈజ్ ద గవర్నర్. సంజయ్ మాల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చేసరికి ఇది మనకి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ దట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మానిటరీ పాలసీని చూసుకుంటుంది మనకి. నెక్స్ట్ అలాగే మన యొక్క మార్కెట్లో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేటువంటి బాడీ. ఇన్ఫ్లేషన్ ఒకవేళ పెరిగిపోతూ ఉంటే కనుక దాన్ని తగ్గించేది, బాగా తగ్గిపోతూ ఉంటే కనుక లిక్విడిటీని ఇంక్రీజ్ చేస్తూ మనకి ఇన్ఫ్లేషన్ని కూడా కంట్రోల్ చేసి 4% +-2% రేంజ్లో మనకైతే కనుక ఉండే విధంగా చూసుకునేటువంటి బాడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెట్ అడుగుతూ ఉంటారు 4% +-2%. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందండి త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ మానిటరీ పాలసీ కమిటీ, MPC అంటాం. మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీలో మనకి 6 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు మనకి ఏంటంటే ఈ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. రెపో రేట్ని మొన్న మనకి ఏంటంటే కనుక 6.50% ఉండేది, 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి మనకి ఏంటంటే 6.25% చేశారు ఆఫ్టర్ వెరీ లాంగ్ బ్యాక్ మనకి. సో ఖచ్చితంగా దీని మీద మనకు క్వశ్చన్ అయితే కనుక అడిగే అవకాశం మనకైతే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏంటంటే
సంథింగ్ కాల్డ్ యాజ్ MuleHunter.ai అనేటువంటి ఒక మనకి ఏంటంటే ఒక టూల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని అయితే తీసుకుని వచ్చారు ఇన్ ఆర్డర్ టు డిటెక్ట్ ద మ్యూల్ అకౌంట్స్ని డిటెక్ట్ చేయడం గురించి. అండ్ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ఫ్రీ ఏఐ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేయడం గురించి ఒక కమిటీని మనకి కన్స్టిట్యూట్ చేశారండి. దట్ కమిటీ ఈస్ హెడెడ్ బై పుష్పక్ భట్టాచార్య ఫ్రమ్ ఐఐటి బాంబే. సో ఫ్రీ ఏఐ అని చెప్పేసి మనకి కమిటీని కూడా కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. అది కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఓఎంఓ కండక్ట్ చేస్తారు. ఓఎంఓ అంటే అర్థం ఏంటి? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని అర్థం. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా సో మనకి ఏంటంటే కనుక బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ will be done. Buying and as well as selling of the government securities will be done అండి. అంటే డిపెండింగ్ అపాన్ ద లిక్విడిటీ రిక్వైర్మెంట్ని ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో టు ఇంజెక్ట్ ద లిక్విడిటీ అంటే లిక్విడిటీని ఇంజెక్ట్ చేయాలి, లిక్విడిటీ మనీ సప్లైని మార్కెట్లోకి పెంచాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? మనకి లిక్విడిటీని మార్కెట్లో ఇంజెక్ట్ చేయాలి అని అంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర వీటి దగ్గర ఉండేటువంటి జీసెక్ అంటారు, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేస్తుందండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఎప్పుడైతే పర్చేస్ చేస్తుందో వాళ్ళకి మనీ అనేటువంటిది ఇచ్చేస్తుంది, కాబట్టి మార్కెట్లో లిక్విడిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఆ పాయింట్ తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెస్ లిక్విడిటీ ఉందనుకోండి, అబ్జార్బ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక టు అబ్జార్బ్ ద లిక్విడిటీ, సో దెన్ అప్పుడేం చేస్తుంది? లిక్విడిటీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇట్ విల్ సెల్ ద జీసెక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనకి సేల్ చేస్తుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మనకి బ్యాంక్స్కి ఇస్తామో బ్యాంక్స్ ఏం చేస్తాయి? వాటిని కొనుక్కుంటాయి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తీసుకుంటాయి, మనీ ఇచ్చేస్తూ ఉంటాయి, కాబట్టి మనీ సప్లై లిక్విడిటీ అనేటువంటిది తగ్గుతుంది. సో దిస్ ఇస్ హౌ మనకి బయింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఎవరు క్యారీ అవుట్ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఏఐ అని చెప్పి తీసుకుని వచ్చారు, MuleHunter.ai అని చెప్పి తీసుకొచ్చారు. మానిటరీ పాలసీ కమిటీ గురించి మనం మాట్లాడుకున్నాము. దీంట్లో 6 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ వచ్చేసి గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉంటే కనుక అఫీషియల్స్, ఇంకొక 3 మెంబర్స్ వచ్చేసి మనకి ఏంటంటే గవర్నమెంట్ నామినేట్ చేస్తుందండి. ఈ గవర్నమెంట్ నామినేట్ చేసిన వాళ్ళకి టెన్యూర్ వచ్చేసి మనకి 4 years ఉంటుంది. ఈవెన్ దట్ వాజ్ అ క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్. సో వాట్ వాజ్ ద టెన్యూర్ ఫర్ దిస్ ఎంపీసీలో ఉండేటువంటి కమిటీ యొక్క పీపుల్కి అని చెప్పేసి అడిగారు మనకి. సో దట్ ఈస్ 4 years ఇస్ ద ఆన్సర్. So, which organization recently released the framework for imposing the monetary penalty and compounding of offences under the Payment and Settlements Act 2007 ante Reserve Bank of India is the answer. Moving to the next one. Which bank has launched the 2 specialized startup current account products to support the India's startup ecosystem? So, మన యొక్క స్టార్టప్ ఎకోసిస్టమ్ని ఫర్దర్గా ఎంకరేజ్ చేయడం గురించి, సపోర్ట్ చేయడం గురించి ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మనకి ఈ యొక్క 2 స్పెషలైజ్డ్ స్టార్టప్ కరెంట్ అకౌంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో దట్ ఈస్ నన్ అదర్ దెన్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక 2 స్పెషలైజ్డ్ స్టార్టప్స్ కరెంట్ అకౌంట్స్ని తీసుకొచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎస్ఐబి సౌత్ ఇండియన్ బ్యాంక్ బిజినెస్ స్టార్టప్ కరెంట్ అకౌంట్ అని చెప్పి ఒకటి, బిజినెస్ స్టార్టప్ కరెంట్ అకౌంట్ ఈజ్ ద ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎస్ఐబి, సో దట్ ఈస్ సౌత్ ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ స్టార్టప్ కరెంట్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఈ రెండింటిని మనకైతే తీసుకుని వచ్చారు. మొదటిది ఎస్ఐబి స్టార్టప్ కరెంట్ అకౌంట్ మనకి ఏంటంటే సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐబి కార్పొరేట్ స్టార్టప్ వచ్చేసి మనకి ఏంటంటే లార్జర్ స్టార్టప్ ఎంటర్ప్రైజెస్కి ఉపయోగపడడం గురించి అయితే మనకి తీసుకుని రావడం జరిగింది. సో విచ్ బ్యాంక్ అంటే మనకి ద ఆన్సర్ వచ్చేసి ఇట్ వాజ్ సౌత్ ఇండియన్ బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి ఒక 2 points మనం మాట్లాడుకుంటే, ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ మనకి ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1929లో మనకి ఏంటి అంటే కనుక ఎస్టాబ్లిష్ అయ్యింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి త్రిశూర్ కేరళలో ఉన్నాయండి. త్రిశూర్
త్రిశూర్ కేరళ వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్. ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ వచ్చేసి ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ ఇట్ ఈస్ ద పిఆర్ శేషాద్రి. పిఆర్ శేషాద్రి వచ్చేసి మనకి ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ. వీళ్ళ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ద నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్. ఎక్స్పీరియన్స్ ద నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్. నెక్స్ట్ జనరేషన్ banking is their tagline. So coming to the question, which bank has recently launched the 2 specialized startup current account products to support the India's startup ecosystem? ante manaki South Indian Bank is the answer. Moving to the next one, which bank has recently announced a cyber security and a fintech hackathon along with IIT Madras in collaboration for April 2025? April 2025 లో ఐఐటి మద్రాస్ వాళ్ళతోటి పార్ట్నర్ అవుతూ ఒక సైబర్ సెక్యూరిటీ అండ్ ఏ ఫిన్టెక్ హ్యాకథాన్ మనకి కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరు కండక్ట్ చేయబోతున్నారు అని అంటే ఇట్ వాజ్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. ఇండియన్ బ్యాంక్ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ఐఐటి మద్రాస్. ఇండియన్ బ్యాంక్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఐఐటి మద్రాస్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ ఫిన్టెక్ హ్యాకథాన్. సైబర్ సెక్యూరిటీ అండ్ ఏ ఫిన్టెక్ హ్యాకథాన్ అనేటువంటి దాన్ని మనకి కండక్ట్ చేయబడడం జరుగుతుంది. హ్యాకథాన్ ఎస్ ఎప్పుడు ఏప్రిల్ 2025లో. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద మనకి ఏంటంటే కనుక బ్రాడర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యొక్క ఇనిషియేటివ్ పిఎస్బి ఇనిషియేటివ్ అండర్లో మనకైతే కనుక దీన్ని కండక్ట్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ గైడెడ్ బై మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళ యొక్క గైడెన్స్ అండర్లో మనకి ఏంటంటే కనుక దీన్ని కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దెన్ ఇక్కడ మనకి ఇండియన్ బ్యాంక్ అనేది మనం తీసుకుంటే కనుక ఇండియన్ బ్యాంక్ గురించి ఎస్ సో దట్ ఈస్ అబౌట్ ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1907లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై తమిళనాడులో ఉన్నాయండి. ఇండియన్ బ్యాంక్వే చెన్నై తమిళనాడులో ఉన్నాయి. ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ అడుగుతుంటారు. రీసెంట్గా మనకు అపాయింట్ చేయబడడం జరిగింది. ఇట్ ఈస్ బినోద్ కుమార్. బినోద్ కుమార్ ఈజ్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ. ట్యాగ్లైన్ ఈస్ యువర్ ఓన్ బ్యాంక్ ఈజ్ ద ట్యాగ్లైన్. యువర్ ఓన్ బ్యాంక్ ఈజ్ ద ట్యాగ్లైన్. యువర్ ఓన్ బ్యాంక్. So that is, which bank has recently announced a cyber security and a fintech hackathon in collaboration with IIT Madras for April 2025? And it was the Indian Bank is the answer. And moving to the next one, which financial institution has recently approved 127 projects worth 903 crore for Himachal Pradesh in the financial year 2024-25? So 2024-25 లో మనకి ఏంటంటే కనుక అరౌండ్ 127 ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ వర్త్ అబౌట్ 903 crores మనకైతే కనుక అప్రూవ్ చేశారండి. ఎవరు చేశారు అని అంటే ఇట్ వాజ్ ఆప్షన్స్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, సిడ్బి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఇట్ వాజ్ మనకి ఏంటంటే నాబార్డ్. సో ద నాబార్డ్ వాళ్ళు నాబార్డ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కదా. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక హిమాచల్ ప్రదేశ్లో ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ గురించి, అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ డెవలప్మెంట్ గురించి ఈ యొక్క 127 ప్రాజెక్ట్స్ వర్త్ అబౌట్ 903 crore వర్త్ అబౌట్ మనకి 903 crore ఇన్ ద స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ మనకైతే కనుక చేయబడడం జరిగింది. అయితే దీంట్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లైక్ అండర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మరి కొన్ని, ఇంకొకటి ఎమ్మెల్యే ప్రయారిటీ స్కీమ్స్ అండర్ జలశక్తి విభాగ్లో కొన్ని మనకైతే కనుక మనకి క్యారీ అవుట్ చేయబడడం జరిగింది. అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండర్లో మనకి ఏంటంటే అరౌండ్ 412 crore వర్త్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి జలశక్తి విభాగ్ అరౌండ్లో 179 వర్త్ crore ప్రాజెక్ట్స్. నాబార్డ్ అనేటువంటిది మనం తీసుకుంటే దట్ ఈస్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కదా. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1982లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో మనకైతే కనుక ఆపరేట్ అవ్వబడుతుందండి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్రలో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాబార్డ్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర.
ఎస్, ముంబై మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ లైక్ నాబార్డ్ ప్రస్తుతం చైర్పర్సన్ ఎవరండి? షాజీ కేవీ షాజీ. సో దట్ ఈస్ షాజీ కేవీ ఈజ్ ద మనకి ఏంటంటే కనుక ద కరెంట్ చైర్పర్సన్ ఫర్ దట్ ఆఫ్ ద నాబార్డ్. ఎస్, సో దట్ ఈస్ క్వశ్చన్ చూస్తే విచ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ 127 ప్రాజెక్ట్స్ వర్త్ 903 crore ఫర్ ద హిమాచల్ ప్రదేశ్ ఇన్ ద ఫైనాన్షియల్ 24-25 అంటే మనకి ఆన్సర్ వచ్చేసి నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Which payments bank has recently partnered with the Karnataka Bulldozers for the Celebrity Cricket League 2025 to promote the safe digital banking? సో కర్ణాటక బుల్డోజర్స్ తోటి మనకైతే కనుక ఎవరు కొలాబరేట్ అయ్యారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ఈ యొక్క ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అండి, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఎస్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు మనకి రీసెంట్గా ఈ యొక్క కర్ణాటక బుల్డోజర్స్ తోటి మనకి పార్ట్నర్ అయిన అవ్వడం జరిగింది. కర్ణాటక బుల్డోజర్స్ ఫర్ వాట్ పర్టికులర్ పర్పస్? సో ఫర్ ద సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 గురించి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఇట్ ఈస్ ఏ కో స్పాన్సర్ ఆఫ్ దిస్ పర్టికులర్ టీమ్ అండ్ దే ఆర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ టు ప్రమోట్ ద సేఫ్ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ గురించి మనకు అడుగుతుంటారు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ గురించి మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఇట్ ఈస్ ద ఫస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇన్ ఇండియా అండి. లైక్ సేవింగ్స్ అకౌంట్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ వ్యాలెట్స్ ప్రొవైడ్ చేయడంలో ఈ యొక్క మనకి ఏంటంటే ఈ యొక్క ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకైతే కనుక న్యూఢిల్లీలో ఉన్నాయి. అండ్ అలాగనే మనకి సిఈఓ వచ్చేసి అనుబ్రత బిస్వాస్. CEO is Anubrata Biswas. Biswas is the CEO of this particular body. And Karnataka Bulldozers, one of the important successful teams and in the Celebrity Cricket Council lo manaki. So that is the answer వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక it was Airtel Payments Bank is the answer. Moving to the next one. Which company has recently launched something called as Knowledgeable AI, KAI, an artificial intelligence powered virtual advisor for home loans? సో మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ అడ్వైజర్ని మనకైతే కనుక లాంచ్ చేశారండి. వీళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ ఫస్ట్ టైం హోమ్ బయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క హోమ్ లోన్ జర్నీని సింప్లిఫై చేయడం గురించి మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ మనకి ఏంటంటే ఎవరు తీసుకుని వచ్చారు దీన్ని అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ L&T ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క L&T ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క సంథింగ్ కాల్డ్ యాజ్ నాలెడ్జబుల్ AI అంటూ మనకి దీన్ని తీసుకుని వచ్చారండి. నాలెడ్జబుల్ AI, KAI, నథింగ్ బట్ నాలెడ్జబుల్ AI. సో KAI అని చెప్పేసి మనకి ఇట్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ అడ్వైజర్, AI పవర్డ్ వర్చువల్ అడ్వైజర్ అండి. AI పవర్డ్ వర్చువల్ అడ్వైజర్ మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్స్ ఏమేంటంటే లైక్ ఇది ఈఎంఐ క్యాలిక్యులేషన్స్, నెక్స్ట్ వచ్చేసి లోన్ ఎస్టిమేషన్స్, నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ క్వెరీస్ ఏమైనా అడుగుతూ ఉంటే వాటికి సంబంధించిన ఎక్స్పర్ట్ ఆన్సర్స్, ఇవన్నీ కూడా మనకైతే కనుక వీళ్ళు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. L&T ఫైనాన్స్ అనేటువంటిది మనకి తీసుకుంటే కనుక L&T ఫైనాన్స్ తీసుకుంటే కనుక ఈ L&T ఫైనాన్స్ లిమిటెడ్ అనేది 1994లో మనకైతే ఎస్టాబ్లిష్ చేశారండి. 1994లో మనకైతే ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకైతే కనుక ముంబైలోనే ఉన్నాయి, ముంబై మహారాష్ట్రలో ఉన్నాయి. ఎస్, ముంబై మహారాష్ట్రలో మనకైతే కనుక ఉన్నాయి దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అండ్ MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO వచ్చేసి సుదీప్తా రాయ్. MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO ఈజ్ సుదీప్తా రాయ్. Sudipta Roy is the MD and as well as the CEO. And it is one of the non-banking financial company అన్నమాట. వీళ్ళు లైక్ హౌసింగ్ ఫైనాన్స్ లోను, వెహికల్ లోన్స్, రూరల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద నాలెడ్జబుల్ AI అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ అడ్వైజర్ ఫర్ హోమ్ లోన్స్ అంటే L&T ఫైనాన్స్ లిమిటెడ్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
As per the latest directive from the IRDAI, by how much percentage can insurers increase health insurance premiums for senior citizens annually without any prior approval? So ఇన్సూరెన్స్ సెక్టార్ సెగ్మెంట్లో పర్టికులర్లీ మనకి ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అవి కూడా విపరీతంగా పెంచేస్తున్నారని చెప్పేసి IRDAI వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వాళ్ళు మనకి ఏంటంటే కనుక సో దే హ్యావ్ రిస్ట్రిక్టెడ్ ద ప్రీమియం హైక్. సో దే హ్యావ్ రిస్ట్రిక్టెడ్ ద ప్రీమియం హైక్స్ నాట్ మోర్ దాన్ 10%. అంటే నాట్ మోర్ దాన్ 10%. సో 10% దాటి మనకి మ్యాక్సిమం 10% దాటి పెంచకూడదు అనమాట. ఒకవేళ 10% దాటి పెంచాల్సి వస్తే ప్రియోర్ అప్రూవల్ అనేటువంటిది అవసరం. సో వితిన్ 10% ఉంటే కనుక మనకి అప్రూవల్ లేకుండా మనకి ఇంక్రీజ్ చేయొచ్చు, బట్ 10% దాటకూడదు మనకి. అదే క్వశ్చన్ అడుగుతున్నా చూడండి. యాజ్ పర్ ద లేటెస్ట్ డైరెక్టివ్ ఫ్రమ్ IRDAI, by how much percentage can insurers increase the health insurance premiums for senior citizens aged 60 and above annually without any prior approval? అంటే నాట్ మోర్ దాన్ 10%. సో 10% దాటితే పర్మిషన్ అనేటువంటిది అవసరం మనకి. IRDAI ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? IRDAI మనకి 1999లో IRDAI యాక్ట్ ద్వారా మనకైతే ఎస్టాబ్లిష్ అయింది. అండ్ IRDAI హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి, మనకి హైదరాబాద్ తెలంగాణలో మనకైతే ఉన్నాయి. హైదరాబాద్ తెలంగాణ. ఎస్. అండ్ చైర్పర్సన్ కూడా అడుగుతూ ఉంటారు. చైర్పర్సన్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక దేబశిష్ పాండే ఈజ్ ద చైర్మన్. సో దట్ ఈస్ ద చైర్పర్సన్ వచ్చేసి దేబశిష్ పాండా ఈజ్ ద చైర్పర్సన్ మనకి. సో దట్ ఈస్ దేర్ ఫర్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి నాట్ మోర్ దెన్ 10% ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which bank has recently launched the 8th edition of the Parivartan Startup Grants Initiative to fund over 50 startups with 15 incubators? ICICI, SBI, Axis, HDFC, Kotak. 8th edition of the మనకి పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ ఇనిషియేటివ్ అనేటువంటి దాని యొక్క 8th ఎడిషన్ లాంచ్ చేశారండి. ఎవరు రీసెంట్గా మనకి లాంచ్ చేశారని అడుగుతున్నారు. ఇట్ వాజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక 8th ఎడిషన్ ఆఫ్ ద విచ్ ఇస్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ 8th ఎడిషన్ ఆఫ్ పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ ఇనిషియేటివ్. పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ ఇనిషియేటివ్ మనకైతే తీసుకుని రావడం జరిగింది. పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ ఇనిషియేటివ్ మనకైతే కనుక సో తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ద బ్యాంక్ హ్యాస్ కమిటెడ్ టు అబౌట్ 20 crore అండి. కమిటెడ్ టు అబౌట్ మనకి ఏంటంటే కనుక 20 crore అండర్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. దీని అండర్లో మనకి అరౌండ్ 50 to 60 స్టార్టప్స్కి అంటే సోషల్ వెంచర్స్కి ఫండింగ్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. లైక్ అంటే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి లైక్ క్లైమేట్ ఇన్నోవేషన్. సో దట్ ఈస్ ద క్లైమేట్ ఇన్నోవేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్, సస్టైనబుల్ లైవ్లీహుడ్. ఈ ఏరియాస్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో దేర్ ఫోర్ విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద 8th ఎడిషన్ ఆఫ్ పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ ఇనిషియేటివ్ టు ఫండ్ ఓవర్ 50 స్టార్టప్స్ విత్ 15 incubators అంటే మనకి ఆన్సర్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which company has recently launched the Receive Money QR widget for Android to enable the seamless payment collection? సో మనకి ఏంటంటే కనుక రీసెంట్గా దీన్ని ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే కనుక పేటిఎం వాళ్ళు విచ్ ఇస్ ఓన్డ్ బై పేటిఎం అండి. పేటిఎం విచ్ ఇస్ ఓన్డ్ బై పేరెంట్ కంపెనీ ఎవరు పేటిఎంకి 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్. మనకి 197 కమ్యూనికేషన్స్. Yes, 197 Communications is the parent company of Paytm. వీళ్ళు మనకి ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క రిసీవ్ మనీ అనేటువంటి క్యూఆర్ విడ్జెట్ని మనకి తీసుకుని వచ్చారు. రిసీవ్ మనీ క్యూఆర్ కోడ్ విడ్జెట్ కదా, క్యూఆర్ విడ్జెట్ని మనకైతే తీసుకుని వచ్చారు. అంటే హోమ్ స్క్రీన్ మీదనే మనకి విడ్జెట్ అయితే కనుక ఉంటుంది. సో దట్ ఇన్స్టెంట్ పేమెంట్ కలెక్షన్ అనేటువంటిది చేయడం గురించి డైరెక్ట్లీ ఫ్రమ్ ద స్మార్ట్ ఫోన్స్. ఇన్స్టెంట్ పేమెంట్ కలెక్షన్
ఇన్స్టెంట్ పేమెంట్ కలెక్షన్ అనేటువంటి చేసుకునే విధంగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రిసీవ్ మనీ క్యూఆర్ విడ్జెట్ అయితే తీసుకుని వచ్చారు. సో ఇంకా పేటిఎం గురించి చెప్పనవసరం లేదు కదా, లైక్ క్యూఆర్ కోడ్స్ కానీ లేకపోతే సౌండ్ బాక్స్ మొబైల్ పేమెంట్స్లోను. సో దే ఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ ఎకో సిస్టంలో మనకి. అంటే ఈ విడ్జెట్ ఎవరెవరికి హెల్ప్ అవుతుంది అంటున్నారంటే వీళ్ళు షాప్ కీపర్స్, ఫ్రీలాన్సర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న స్మాల్ బిజినెస్లు, వీళ్ళందరికీ కూడా ఏంటి అని అంటే కనుక ఈజీగా పేమెంట్స్ అనేటువంటివి కలెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క రిసీవ్ మనీ క్యూఆర్ విడ్జెట్ని మనకైతే తీసుకుని రావడం జరిగింది. సో దట్ ఈస్ విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద రిసీవ్ మనీ క్యూఆర్ విడ్జెట్ ఫర్ ఆండ్రాయిడ్ టు ఎనేబుల్ సీమ్లెస్ పేమెంట్ కలెక్షన్ సిస్టమ్ అంటే పేటిఎం ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which organization has recently recommended increasing the ATM fees for cash and non-cash transactions in India? So that is మనకి ATM ఫీజుని మనకైతే కనుక ఇంక్రీజ్ చేయమని చెప్పేసి మనకైతే కనుక ఎవరు ఇది చేస్తున్నారు అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఇట్ వాజ్ NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఏంటంటే కనుక ATM ట్రాన్సాక్షన్ ఫీజుని అయితే కనుక ఇంక్రీజ్ చేయమని చెప్తున్నారండి. అంటే బియాండ్ ఫ్రీ లిమిట్స్ దాటితే కనుక సో పర్ ట్రాన్సాక్షన్ మనకైతే కనుక పెంచమని, అలాగే ATM ఇంటర్చేంజ్ ఫీని కూడా మనకైతే కనుక ఇది చేయమని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్? దట్ వాస్ NPCI అనేటువంటిది మనకి 2008లో మనకి స్టార్ట్ చేయబడడం జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి 2008లో మనకైతే స్టార్ట్ అయింది. అండ్ యాజ్ వెల్ యాజ్ దిలీప్ యాస్బే ఈజ్ ద మనకి ఏంటంటే కనుక CEO ఆఫ్ ద NPCI అండి. So that is the answer వచ్చేసి NPCI is the answer. Moving to the next one. The RBI Monetary Policy Committee reduced the repo rate in February 2025. So what is the new repo rate after this revision? 6.25, 6.5, 6.75, 6, 5.75. So this is very very important అండి. బికాస్ ఎందుకనంటే కనుక ఆఫ్టర్ 2 years మనకైతే కనుక ఈ రెపో రేట్ని మనకి తగ్గించడం జరిగింది. సో రెపో రేట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 6.50% నుంచి 6.25%కి మనకైతే తగ్గించారనమాట. ఈ యొక్క డెసిషన్ని ఎక్కడ తీసుకున్నారు అని అంటే కనుక 53rd మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ మనకి అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద RBI గవర్నర్, దట్ ఈస్ శ్రీ సంజయ్ మల్హోత్రా మనకైతే కనుక జరిగింది. అక్కడ ఈ యొక్క మీటింగ్లో మనకైతే కనుక ఈ డెసిషన్ అనేది తీసుకోబడడం జరిగింది. సో దట్ ఈస్ రెపో రేట్ని మనకైతే కనుక తగ్గించారు. సో రెపో రేట్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ బేసికల్లీ ద RBI lends the money to the commercial banks. The repo rate is basically the rate at which Reserve Bank of India lends the money to that of the కమర్షియల్ బ్యాంక్స్కి అట్ ద ఇచ్చేటువంటి రేట్ మనకి ఏంటంటే కనుక రెపో రేట్ అని పిలుస్తాం. రెపో అంటే రీపర్చేజ్ ఆబ్లిగేషన్ అని అర్థం. రెపో స్టాండ్స్ ఫర్ రీపర్చేజ్ ఆబ్లిగేషన్. సో రీపర్చేజ్ ఆబ్లిగేషన్ అని పిలుస్తారు మనకి. రివర్స్ రెపో అంటే ఉల్టా, ద రేట్ దట్ ఈస్ చార్జ్డ్ బై కమర్షియల్ బ్యాంక్స్ ఓవర్ టు ద RBI మనకి. సో కమింగ్ టు దిస్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ కమిటీ రెడ్యూస్డ్ ద రెపో రేట్ ఇన్ February 2025. వాట్ ఈస్ ద న్యూ రెపో రేట్ అంటే కనుక మనకి ఆన్సర్ వచ్చేసి 6.25% ఇస్ ద ఆన్సర్. దెన్ నెక్స్ట్ వన్. Who has proposed the mini group insolvency mechanism to streamline the resolution of interconnected entities under the CIRP, Corporate Insolvency Resolution Process? RBI, SEBI, Insolvency and Bankruptcy Board of India, Ministry of Finance, National Company Law Tribunal. రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అంటే సిఐ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ మనకి ఏంటంటే కనుక డిఫాల్ట్ అయిపోయింది అనుకోండి, అంటే పే చేయలేదు, బ్యాంక్రప్ట్ అయిపోయింది, లేదా ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అయితే కనుక స్టార్ట్ చేశారనుకోండి, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ CIRP అనే ప్రొసీజర్ మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. CIRP అంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అని అర్థం. ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్, దట్ ఈస్ CIRP. ఈ CIRP అనేటువంటి ఇనిషియేటివ్ మనం తీసుకుంటే కనుక ఇది ఈ యొక్క ఇట్ ఈస్ బేసికలీ అండర్ ద IBC, ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ కోడ్ అండర్లో మనకైతే కనుక చేశారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక ఇంటర్ కనెక్టెడ్ ఎంటిటీస్ ఉంటాయి. అలాంటప్పుడు మనకి వాటిల్ని కూడా మనం ఏంటంటే ఈ CIRP ప్రొసీజర్ అనేటువంటిది స్మూత్గా జరగడం గురించి మినీ గ్రూప్ ఇన్సాల్వెన్సీ అనేటువంటి దాన్ని మనకి సజెస్ట్ చేస్తున్నారు. మినీ గ్రూప్ ఇన్సాల్వెన్సీ ఫ్రేమ్వర్క్ని మనకి సజెస్ట్ చేయబడడం జరుగుతుంది.
ఈ ముని గ్రూప్ ఇన్సాల్వెన్సీ ఫ్రేమ్వర్క్ని ఎవరు సజెస్ట్ చేశారు? ఐబీబీఐ అంటే అర్థం ఏంటంటే ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఐబీబీఐ వాళ్ళు మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఫర్ వేటి గురించి? ఫర్ ఇంటర్ కనెక్టెడ్ ఎంటిటీస్ గురించి మనకైతే కనుక ఇది అవుతుందండి. అండ్ ఐబీబీఐ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటి బాడీ మనకి 2016లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2016. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక ఇది మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. అండ్ కరెంట్ చైర్పర్సన్ వచ్చేసి మనకి రవి మిట్టల్ ఈజ్ ద చైర్పర్సన్ అండి. రవి మిట్టల్ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ ఐబీబీఐ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. So, who has proposed the mini group insolvency mechanism to streamline the resolution of interconnected entities under the CIRP, Corporate Insolvency Resolution Process? And the answer vachesi IBBI, Insolvency and Bankruptcy Board of India. The next one, which small finance bank has recently applied to the Reserve Bank of India for a universal banking license? యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ గురించి ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీసెంట్గా మనకైతే కనుక అప్లై చేసింది అని అడుగుతున్నారు. ఇది మనకి ఏంటంటే కనుక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రీసెంట్గా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేసిందండి. సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ అప్లైడ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ఏ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్. ఈ యొక్క యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఎంకే జైన్ కమిటీ అనమాట. ఇట్ ఈస్ హెడెడ్ బై దట్ ఆఫ్ ఎంకే జైన్. సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా అవాల్యుయేట్ చేయడం గురించి ఎంకే జైన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఎంకే జైన్ ఈస్ ద చైర్పర్సన్ ఫర్ దిస్ పర్టికులర్ కమిటీ అండి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దట్ ఈస్ ఉజ్జీవన్ మనకి ఏంటంటే కనుక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది 2017లో మనకి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. విత్ ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరులో మనకు ఉన్నాయండి. సో దట్ ఈస్ బెంగళూరు, కర్ణాటక. ఎస్, సో బెంగళూరు కర్ణాటకలో మనకైతే కనుక ఈ యొక్క ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. సిఈఓ వచ్చేసి మనకి ఏంటంటే సంజీవ్ నౌటియాల్ ఈజ్ ద సిఈఓ. సంజీవ్ నౌటియాల్ ఈజ్ ద సిఈఓ. ఓకే, సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక బిల్డ్ ఏ బెటర్ లైఫ్ అనేటువంటి ట్యాగ్ లైన్ తోటి వీళ్ళు ఆపరేట్ అవుతుంటారు. సో ఎనీవే, విచ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ అప్లైడ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ఏ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ అంటే ఇట్ వాస్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈస్ ద ఆన్సర్. Which Indian bank is celebrating its 89th Foundation Day on February 10th, 2025 and has recently joined the Partnership for Carbon Accounting Financials? Very, very important and ఇది కూడా మనకి. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క విచ్ పర్టికులర్ ఫౌండేషన్ డే, 89th ఫౌండేషన్ డే మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 89th ఫౌండేషన్ డేని మనకైతే కనుక సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆన్ February 10th, 2025. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ కమిట్మెంట్ టు దేర్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ, వీళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక దే హ్యావ్ రీసెంట్లీ జాయిన్డ్ ద పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్లో మనకైతే కనుక జాయిన్ అవ్వడం జరిగింది. సో ది రీసెంట్లీ జాయిన్డ్ ద పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్లో మనకైతే కనుక జాయిన్ అవ్వడం జరిగిందండి. సో దే హ్యావ్ రీసెంట్లీ జాయిన్డ్ ఇట్. ఐఓబి మనకి ఏంటంటే కనుక 1937లో ఎస్టాబ్లిష్ అయింది. ఐఓబి దట్ ఈస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అడుగుతుంటారు. 1937లో. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై, తమిళనాడులో మనకైతే కనుక ఉన్నాయి. చెన్నై, తమిళనాడులో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈస్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ అండి. అజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈస్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాస్తవ ఈస్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ ఆఫ్ ద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.
Which Indian bank is celebrating its 89th foundation day on February 10th, 2025 and has also joined the partnership for carbon accounting financials PCAF అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Bank of Baroda recently collaborated with which company for financing the residential rooftop solar systems under the Pradhan Mantri Surya Ghar Muft Bijli Yojana? So the Bank of Baroda has recently collaborated with the which company? So for financing the residential rooftop solar systems అంటే మనకి ఏంటంటే Bank of Baroda రీసెంట్గా ఈ యొక్క MOU మనకి సైన్ చేసుకున్నారండి. బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెంట్లీ సైన్డ్ అండ్ MOU విత్ ఎవరితోటి MOU సైన్ చేసుకున్నారు? టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ తోటి. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ తోటి మనకైతే కనుక MOU మనకి సైన్ చేసుకోబడడం జరిగింది. హూజ్ ఆబ్జెక్టివ్ ఏంటి? to provide financing solutions for rooftop installations. So to provide financing for rooftop solar installations. అంటే మనకి ఏంటంటే there was one such a scheme called as ప్రధాన మంత్రి మనకి ఏంటంటే సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి. సో మనకి ఏంటంటే కనుక దీని ద్వారా మనకి సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ అనేటువంటివి చేయాలి అని చెప్పేసి. అయితే ఈ స్కీమ్ అండర్లో ఇప్పుడు మనకి ఏంటంటే అరౌండ్ 6 lakh వరకు లోన్ అయితే 7% తోటి వడ్డీతోటి మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ విచ్ కంపెనీ అంటే టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. Which organization has recently approved the voluntary amalgamation of the 2 urban cooperative banks in India? రీసెంట్గా మనకి ఏంటంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 2 మనకైతే కనుక అమాల్గమేట్ అవుతున్నాయి. సో దట్ ఈస్ టు ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. సో దట్ ఈస్ సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంక్ అండి. మొదటిది వచ్చేసి మనకి ఏంటంటే కనుక సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎవరితోటి మనకి ఇట్ ఈస్ మర్జింగ్ విత్ ద TJSB సహకారీ బ్యాంక్ మనకి. సో ఇట్ ఈస్ మర్జింగ్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ TJSB, మర్జింగ్ విత్ ద TJSB సహకారీ బ్యాంక్. ఇదొకటి మనకి. రెండవది మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ పూణే కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్ మనకి మెర్జ్ అవుతుంది. దేంతో? పూణే కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్. ఎస్, ఇట్ ఈస్ మర్జింగ్ విత్ దట్ ఆఫ్ ద మనకి దేంతో అంటే కనుక పింప్రి చించ్వాడ్ సహకారీ బ్యాంక్. పింప్రి చించ్వాడ్ సహకారీ బ్యాంక్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక మర్జ్ అవ్వబడడం జరుగుతుంది. సో దేర్ ఫోర్ మనకి తీసుకుంటే విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఇట్ అంటే కనుక ఇట్ వాజ్ డన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి ఈ యొక్క 2 కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క వాలంటరీ అమాల్గమేషన్ని మనకైతే కనుక అప్రూవ్ చేయబడడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Which organization has recently introduced the exclusive bank.in domain to combat the digital banking fraud? డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం గురించి, ఫైట్ చేయడం గురించి ఇప్పుడు ఎక్స్క్లూజివ్లీ మనకి ఏంటంటే కనుక బ్యాంక్స్ పర్పసెస్కి ఈ యొక్క bank.in అనేటువంటి డొమైన్ని మనకి తీసుకుని వచ్చారండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎక్స్క్లూజివ్ bank.in డొమైన్. సో ద bank.in అనేటువంటి డొమైన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. అంటే ఎవరు ఓన్లీ RBI రిజిస్టర్డ్ బ్యాంక్స్ మాత్రమే ఈ యొక్క డొమైన్ని యూజ్ చేసుకోగలరు. సో దట్ టు మేక్ ఇట్ మోర్ సెక్యూర్ అండ్ ఫేక్ బ్యాంకింగ్ వెబ్సైట్స్ అవి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మనకి అయితే కనుక కౌంటర్ చేయడం గురించి దీని గురించి కూడా ఇవి తీసుకుని అయితే వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఏప్రిల్ 2025 నుంచి బ్యాంక్స్ అన్నీ కూడా ఈ యొక్క న్యూ డొమైన్కి మనకైతే కనుక ట్రాన్సిషన్ అవుతాయండి. సిమిలర్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనకి ఏంటంటే కనుక fin.in అనేటువంటి డొమైన్ అయితే కనుక మనకి ప్లాన్ చేస్తుంది RBI ఇంట్రడ్యూస్ చేయడం గురించి. సో క్లియర్.
దట్ ఈస్ విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ మనకి ఇంట్రడ్యూస్డ్ ద ఎక్స్క్లూజివ్ bank.in డొమైన్ టు కాంబాట్ ద డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా మనకి ఇట్ వాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which company has recently decided to exit the account aggregator business because of due to the challenges in onboarding the financial information providers? So financial information providers ni onboard చేయడానికి కష్టతరంగా ఉండటంతో ఈ యొక్క మనకి ఎవరు ఈ పేమెంట్ అకౌంట్ అగ్రిగేటర్ బిజినెస్ నుంచి అయితే కనుక బయటకు వచ్చేస్తుందని అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఫోన్పే అండి. సో ఫోన్పే వాళ్ళు మనకి ఏంటంటే ఈ యొక్క అకౌంట్ అగ్రిగేటర్ బిజినెస్ నుంచి మనకి బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఎందుకని బికాస్ ఆఫ్ డ్యూ టు ద సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్ని ఆన్బోర్డ్ చేసుకోలేకపోవడం మూలన. అయితే వీళ్ళకి అరౌండ్ 5 crore యూజర్స్ అయితే మనకు ఉన్నారు వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్లో. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే నౌ దే హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ఇట్ సరెండర్ దేర్ NBFC అకౌంట్ అగ్రిగేటర్ లైసెన్స్ని మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనకైతే సరెండర్ చేసేయడం జరుగుతుంది. సో హూ ఈస్ డిసైడెడ్ టు ఎగ్జిట్ అంటే మనకి ఇట్ వాజ్ ఫోన్పే హ్యావ్ డిసైడెడ్ టు ఎగ్జిట్ దిస్ అకౌంట్ అగ్రిగేటర్ బిజినెస్ డ్యూ టు ద ఛాలెంజెస్. Moving to that of the next one. Which company has recently partnered with the Agoda to enhance its travel services and offer the hotel bookings? సో మీరు అగోడా గురించి అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూస్తూనే ఉంటున్నారు కదా. ఈ యొక్క అగోడా తోటి మనకైతే కనుక పేటిఎం వాళ్ళు పార్ట్నర్ అవుతున్నారండి. సో దట్ ఈస్ పేటిఎం పేరెంట్ కంపెనీ ఏంటి 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్. వీళ్ళు మనకి ఎవరితోటి పార్ట్నర్ అవుతున్నారు? అగోడా తోటి పార్ట్నర్ అవుతున్నారు, విచ్ ఇస్ ఏ డిజిటల్ ట్రావెల్ ప్లాట్ఫామ్ కదా మనకి అది. సో దట్ టు ఫర్దర్ ఎక్స్పాండ్ ఇట్స్ ట్రావెల్ సర్వీసెస్ని. సో పేటిఎం మనకి ఏంటంటే కనుక సో ఫర్దర్గా వాళ్ళ యొక్క ట్రావెల్ హోటల్ బుకింగ్స్ని వాటిని కూడా మనకి ఎక్స్టెండ్ చేయడం గురించి ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ఫ్లైట్స్, బస్సెస్, ట్రైన్ రిజర్వేషన్స్ తోటి పాటు ఇవి కూడా మనకి ఎక్స్టెండ్ చేయడం గురించి అగోడా వాళ్ళతోటి మనకి పార్ట్నర్ అవ్వబడడం జరుగుతుంది. ఈ పేమెంట్ మనకి పేటిఎం వచ్చేసి మనకు తీసుకుంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది పేటిఎం అనేది? సో పేటిఎం వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2010. సో 2010 సంవత్సరంలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నోయిడా ఉత్తరప్రదేశ్లో మనకైతే కనుక ఉన్నాయి. నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయండి నోయిడా. చైర్పర్సన్ వచ్చేసి మనకి విజయ్ శేఖర్ శర్మ. సో చైర్మన్ వచ్చేసి ఏంటి ఎవరంటే కనుక విజయ్ శేఖర్ శర్మ ఈజ్ ద సో విజయ్ శేఖర్ శర్మ ఈజ్ ద మనకి ఏంటంటే చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ CEO. ఏది దీని పేరెంట్ కంపెనీ? ద పేరెంట్ కంపెనీ వచ్చేసి 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కదా మనకి. 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్. Yes. So therefore, which company has recently partnered with Agoda to enhance its travel services and offer hotel bookings ante manaki it was Paytm is the answer. Clear? Moving on to that of the next one. So the next one. Which organization has recently collaborated with the Palladium Consulting India Private Limited for the Export Pathshala initiative to empower the farmer producer organization in Odisha? సో రీసెంట్గా మనకి ఏంటంటే నాబార్డ్ వాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క పలాడియం కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోటి పార్ట్నర్ అయ్యారండి. పలాడియం కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోటి అయితే పార్ట్నర్ అయితే అయ్యారు. మనకి ఏంటంటే దే ఆర్ ఆర్గనైజింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్పోర్ట్ పాఠశాల మనకైతే కనుక ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇట్స్ బేసికలీ ఏ వర్క్షాప్. మనకి ఎక్స్పోర్ట్ పాఠశాల మనకి వర్క్షాప్ అయితే కనుక ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుంది. అంటే దేని గురించి? అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆలిడ్ ఎక్స్పోర్ట్స్ని మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక పెంచడం గురించి. ఇక్కడ ఫోకస్ మొత్తం ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్ మీద, క్వాలిటీ కంప్లైన్స్ మీద, నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్పైసెస్కి సంబంధించి మనకైతే కనుక చేపట్టడం జరుగుతుంది. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా నాబార్డు గురించి. నాబార్డ్ 1982లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, మహారాష్ట్రలో ఉన్నాయి. షాజీ కేవీ ఈస్ ద సో మనకి చైర్పర్సన్ అండి. సో దట్ ఈస్ విచ్ ఆర్గనైజేషన్ కొలాబరేటెడ్ విత్ పలాడియం కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఆన్సర్ వచ్చేసి అంటే నాబార్డ్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. EaseBuzz has received the final authorization from the RBI to operate as a neobank, పేమెంట్ అగ్రిగేటర్, NBFC, డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్, నెక్స్ట్ వచ్చేసి UPI సర్వీస్ ప్రొవైడర్. EaseBuzz రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈజ్ బజ్ ఈజ్ ఏ
ఈజ్ బజ్ ఈజ్ మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ ద ఫుల్ స్టాక్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అండి. దే ఆర్ ద ఫుల్ స్టాక్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్. వీళ్ళు మనకి ఏంటంటే రీసెంట్లీ దే గాట్ ద ఆథరైజేషన్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఆపరేట్ యాజ్ అన్ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళకి అప్రూవల్ అయితే కనుక వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. అండర్ విచ్ పర్టికులర్ యాక్ట్ దిస్ అప్రూవల్ హ్యాస్ బీన్ గివెన్? ఇట్ వాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్. పేమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ అండి. పేమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ట్యాక్స్ 2007 ద్వారా మనకైతే కనుక ఇదైతే కనుక వచ్చింది. సో ఈ యొక్క అప్రూవల్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ ఫెసిలిటేట్ డిజిటల్ పేమెంట్స్ అవి కూడా మనకైతే కనుక వీళ్ళు కండక్ట్ చేయొచ్చు. ఇట్ విల్ అలౌ దిస్ పర్టికులర్ ప్లాట్ఫార్మ్ to facilitate them. So that is EaseBuzz recently received the final authorization from the Reserve Bank of India to operate as a payment aggregator is the answer. And moving to the next one, which organization has recently proposed a new framework to address the unclaimed funds and securities lying with stockbrokers to protect the investors' interests? ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మనకి ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కొత్త ఫ్రేమ్వర్క్ని మనకైతే కనుక ప్రపోజ్ చేస్తున్నారండి. సెక్యూరిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఒక న్యూ ఫ్రేమ్వర్క్ని ఇది చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఏంటి? టు అడ్రస్ ద unclaimed funds. So that is unclaimed funds and as well as securities. సో అన్క్లెయిమ్డ్ ఫండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, వీటిల్ని మనకి ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేయడం గురించి. బికాజ్ ఎందుకనంటే ఈ యొక్క అన్క్లెయిమ్డ్ ఫండ్స్ అరౌండ్ 323 crores మనకి రీచ్ అయ్యాయి. అన్క్లెయిమ్డ్ సెక్యూరిటీస్ వచ్చేసి అరౌండ్ 182 crores మనకైతే కనుక రీచ్ అయ్యాయి. దేవర్ వాల్యూడ్ అట్. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ అన్క్లెయిమ్డ్ సెక్యూరిటీస్ ఎలా వస్తాయంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇన్కరెక్ట్ డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే కనుక ఈ యొక్క ఇనెబిలిటీ టు ట్రేస్ క్లయింట్స్ని ట్రేస్ చేయలేకుండా, లీగల్ హెయిర్స్ని ట్రేస్ చేయలేకపోవడం వలన మనకి ఏంటంటే కనుక ఇలా అన్క్లెయిమ్డ్గా ఉండిపోతాయి. అన్క్లెయిమ్డ్ ఫండ్స్, అన్క్లెయిమ్డ్ సెక్యూరిటీస్. సో అంటే ఇవి కూడా నావి అని చెప్పేసి ఎవరు రారనమాట వీటికి. సో అలా ఉండిపోతాయి ఇవి. అలాంటి వాటికి మనకి ఏంటంటే అలాంటి ఇష్యూని అడ్రస్ చేయడం గురించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా మనకైతే కనుక ఒక ఫ్రేమ్వర్క్ని మనకి ప్రపోజ్ చేశారు. సో దట్ ఈస్ వేర్ విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ ప్రపోజ్డ్ ఏ న్యూ ఫ్రేమ్వర్క్ టు అడ్రస్ ద అన్క్లెయిమ్డ్ ఫండ్స్ అండ్ ద సెక్యూరిటీస్ లయింగ్ విత్ స్టాక్ బ్రోకర్స్ టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్స్ అంటే సెబీ ఈజ్ ద ఆన్సర్. Next important one, how much penalty did the Reserve Bank of India impose on the Federal Bank and Karur Vysya Bank for non-compliance with the directions? Reserve Bank of India మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు నాన్ కాంప్లయన్స్ అయితే కనుక ఈ యొక్క కంపెనీస్ బ్యాంక్స్ అనేటువంటివి వాళ్ళ మీద మనకైతే పెనాల్టీ ఇంపోజ్ చేస్తూ ఉంటారండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఈ యొక్క కరూర్ వైశ్య బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెడరల్ బ్యాంక్ మీదన ఏ టోటల్ పెనాలిటీ ఆఫ్ అబౌట్ 35 lakh మనకైతే కనుక ఇంపోజ్ చేశారు. 35 lakh మనకి ఏంటి అని అంటే కనుక పెనాలిటీ అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేయబడడం జరిగింది. వీటిల్లో వచ్చేసి మనకి ఏంటంటే కనుక దట్ ఈజ్ 27 lakh వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ మీదన. సో ఆన్ ఫెడరల్ బ్యాంక్ ఇట్ వాజ్ చార్జ్డ్ 27 lakh అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ మీదన ఇంకొక 8 lakh మనకైతే కనుక ఛార్జ్ చేశారు. సో దట్ ఈస్ కరూర్ వైశ్య బ్యాంక్ మీదన మనకి ఏంటంటే కనుక 8 lakh మనకైతే ఛార్జ్ చేయబడడం జరిగింది. బికాస్ ఫెయిలింగ్ టు కంప్లై విత్ ద మనకి ఏంటి అంటే డైరెక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దెన్ ఫెడరల్ బ్యాంక్ అనేటువంటిది మనకు తీసుకుంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1931లో ఎస్టాబ్లిష్ అయిందండి. సో అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కేరళలో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అలువా కేరళలో మనకైతే కనుక ఉన్నాయి. సో అండ్ యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఇస్ ద ట్యాగ్ లైన్. అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది 1916లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కరూర్ తమిళనాడులో మనకైతే కనుక ఇది హెడ్ క్వార్టర్ అయి ఉంది. సో దేర్ ఫోర్ హౌ మచ్ పెనాలిటీ డిడ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ ఆన్ ఫెడరల్ బ్యాంక్ అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ ఫర్ నాన్ కాంప్లయన్స్ విత్ డైరెక్షన్స్ అంటే మనకి 35 lakh ఇస్ ద ఆన్సర్.
Moving to the next one, how much liquidity is the Reserve Bank of India injecting into that of the banking system? సో బ్యాంకింగ్ సిస్టంలో లిక్విడిటీని మనకి పెంచడం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకైతే కనుక 2,50,000 2.5 lakh crore మనకైతే కనుక ఇంజెక్ట్ చేయడం జరుగుతుందండి త్రూ విఆర్ఆర్ ఆప్షన్ ద్వారా. మనకైతే కనుక బేస్డ్ అపాన్ ద మనకి ఏంటి అంటే కమిటీస్ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకైతే కనుక అన్ అసెస్మెంట్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ అండ్ అకార్డింగ్లీ ఇదైతే కనుక ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. సో దట్ ఈస్ మనకి ఆన్సర్ వచ్చేసి 2.5 lakh crore ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ మిత్రా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ ప్లాట్ఫామ్. మిత్రా ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఎవరు లాంచ్ చేశారో అని అడుగుతున్నారు. సో జనరల్లీ మ్యూచువల్ ఫండ్స్ అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? రెగ్యులేటర్ ఎవరు మనకి? సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క మిత్రా అంటూ మనకైతే కనుక ఒక ప్లాట్ఫామ్ని సో ఇది రెగ్యులేటరీ అథారిటీని తీసుకురావడం జరిగింది. ఇది మనకి ఏంటంటే ఇన్యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఉంటాయి కదా, వాటిని ఇన్వెస్టర్స్ ట్రేస్ చేయడం గురించి అయితే కనుక సో దట్ టు క్లెయిమ్ ద రైట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇది చేయడం గురించి. ప్రీవియస్లీ అన్క్లెయిమ్డ్ అయ్యి ఉండి ఇప్పుడు మనకి ఏంటి అంటే క్లెయిమ్ చేయడం గురించి మనకైతే ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఒక ఫ్రేమ్వర్క్ని ప్రపోజ్ చేశారు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫర్ ద అన్క్లెయిమ్డ్ ఫండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే అన్క్లెయిమ్డ్ సెక్యూరిటీస్ గురించి అని చెప్పేసి. సో దట్ వాజ్ ద ఐడియా. సో దట్ ఈస్ విచ్ ఆర్గనైజేషన్? మిత్రా ప్లాట్ఫామ్ అని చెప్పి మనకి తీసుకొచ్చారండి. మిత్రా అంటే అర్థం ఏంటి? మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఎవరు తీసుకుని వచ్చారు? సెబీ వాళ్ళు తీసుకుని వచ్చారు మనకి. ఎస్, మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, which organization has recently signed a $100 million agreement with the agency Française de Développement France to boost the green finance for the Indian MSMEs. మనకి ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క ఏఎఫ్డి తోటి, ఏఎఫ్డి అంటే సో దట్ ఈస్ ఏజెన్సీ ఫ్రాంచైజ్ డే డెవలప్మెంట్ ఫ్రాన్స్ ఆర్గనైజేషన్ తోటి ఈ యొక్క పార్ట్నర్షిప్ అయితే అవ్వడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ $100 million అసిస్టెన్స్ విల్ బీ ప్రొవైడెడ్. $100 million అసిస్టెన్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్ అండి. అంటే మన కంట్రీలో ఈ యొక్క గ్రీన్ ఫైనాన్స్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం గురించి, గ్రీన్ ఫైనాన్స్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడం గురించి ఫర్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇది చేయబడడం జరుగుతుంది. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఏ $100 million అగ్రిమెంట్ విత్ ఏజెన్సీ ఫ్రాంచైజ్ డే డెవలప్మెంట్ ఫ్రాన్స్ టు బూస్ట్ గ్రీన్ ఫైనాన్స్ ఫర్ ఇండియన్ ఎంఎస్ఎంఈస్ అంటే ఇట్ వాజ్ సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అర్థం. మనకి సిడ్బి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సిడ్బి మనకి 1990లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1990 విత్ ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక లక్నో ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. లక్నో ఉత్తరప్రదేశ్. అండ్ దీనికి సంబంధించినటువంటి మనకి ఏంటంటే చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మనోజ్ మిట్టల్ ఈజ్ ద చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ మిట్టల్. ఎస్, సో therefore the answer వచ్చేసి సిడ్బి is the answer. Moving on to the next one, which organization has sought the more control over WhatsApp and Telegram to curb the unauthorized financial advice? ఈ రోజున మనం చూస్తే కనుక వాట్సాప్ నుంచి, టెలిగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి రకరకాల మంది ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ అడ్వైజర్స్ రకరకాల ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇచ్చేస్తూ ఉంటారు మనకి. సో అందులో ఇన్వెస్ట్ చేయండి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి అంటూ మనకి. ఇప్పుడు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారండి మోర్ పవర్స్ని ఇమ్మనమని చెప్పేసి. ఎందుకని? ఇన్ ఆర్డర్ టు యాక్ట్ అగెన్స్ట్ ద సో దట్ ఈస్ అన్ఆథరైజ్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని మీదన ఇది చేయడం గురించి, అంటే యాక్షన్ అది తీసుకోవడం గురించి, వాళ్ళ యొక్క కాల్ అండ్ మెసేజ్ డేటా రికార్డ్స్ అవి కూడా మనకి ఏంటంటే యాక్సెస్ చేయడం గురించి ఫర్ క్యారింగ్ అవుట్ ది ఇన్వెస్టిగేషన్స్ అయితే రిక్వెస్ట్ చేయబడడం జరుగుతుంది. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ సాట్ ద మోర్ కంట్రోల్ ఓవర్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ టు కర్బ్ ద అన్ఆథరైజ్డ్ ఫైనాన్షియల్ అడ్వైస్ అంటే కనుక ఇట్ వాస్ సెబీ ఈజ్ ద ఆన్సర్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి which bank has recently received the approval from the RBI
in February 2025 to establish an IFSC banking unit at Gift City, Gandhinagar. So Gift City, Gandhinagar మనకి గుజరాత్లో మనకైతే కనుక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రీసెంట్గా ఫైనల్ అప్రూవల్ అయితే తీసుకున్నారండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు రీసెంట్లీ దే గాట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద ఎక్కడి నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. ఎందుకని, ఒక ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం గురించి. ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ ఒకటి ఎక్కడ మనకి గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేయడం గురించి. సో ఒకవేళ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ యొక్క ఫస్ట్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ అట. ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ అండి. దేర్ బై వీళ్ళు మనకి ఏంటంటే ఇప్పుడు ఆఫ్ షోర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ని కూడా విత్ ఇన్ ఇండియా మనకైతే కనుక క్యారీ అవుట్ చేయొచ్చు. ఎస్, మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మనకి అంటే 1935లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1935. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ మనకి పూణేలో మనకు ఉన్నాయి. పూణే మహారాష్ట్ర. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇట్ వాస్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ వచ్చేసి నిధు సక్సేనా. MD and as well as CEO is Nidhu Saxena. Nidhu Saxena is the MD and as well as CEO and one family one bank is their tagline. One family one bank is their tagline. Okay. So which bank has recently received the approval from RBI in February 2025 to establish an IFSC banking unit at Gift City and Bank of Maharashtra is the answer. Next one. What is Visar? Recently seen in the news. It's a fintech startup, India's first artificial intelligence powered credit card export, a digital lending platform, a cryptocurrency trading bot, a government backed financial literacy initiative. So recently Visar అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ క్రెడిట్ కార్డ్ ఎక్స్పర్ట్ అండి. సో క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ఫర్మేషన్ అంటే క్రెడిట్ కార్డ్స్ అవి కూడా ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవడం గురించి, సో అండ్ స్పెండింగ్ డేటాని అగ్రిగేట్ చేయడం, మల్టిపుల్ అంటే టు ట్రాక్ ద యూజర్స్ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడం గురించి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఒక సెంట్రలైజ్డ్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ సిస్టమ్ని ప్లాట్ఫామ్ అయితే తీసుకుని వచ్చారు. దాని పేరు మనకి ఏంటి అంటే విసార్ అంటారు. వాట్ ఈస్ విసార్ అంటే ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ క్రెడిట్ కార్డ్ ఎక్స్పర్ట్ ఇస్ ద ఆన్సర్ మనకి. Then next one, which organization he has recently launched held the 9th edition of the Bima Manthan and unveiled the Bima Trinity initiative. So the Bima Manthan అని చెప్పేసి మనకి ఏంటి అంటే ఆర్గనైజ్ చేసి బీమా ట్రినిటీ అని చెప్పేసి మనకైతే కనుక కండక్ట్ చేశారు అని అంటే కనుక ఇట్ ఈస్ రీసెంట్గా మనకి ఎవరు చేశారు అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, IRDAI వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క 9th ఎడిషన్ ఆఫ్ బీమా మంథన్ కండక్ట్ చేశారండి. 9th ఎడిషన్ ఆఫ్ బీమా మంథన్ మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరిగింది. ఏంటిది? ఇట్స్ ఎ రివ్యూ మీటింగ్, కైండ్ ఆఫ్ ఎ రివ్యూ మీటింగ్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీ CEOs. మొత్తం ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ CEOs అందరితోటి కలిపి ఒక క్వార్టర్లీ రివ్యూ మీటింగ్ అయితే కనుక కండక్ట్ చేశారు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ బీమా ట్రినిటీ లాంచ్ చేశారు. బీమా ట్రినిటీలో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయంటే లైక్ మొదటిది వచ్చేసి బీమా సుగమ్ అండి. వాట్ ఈస్ బీమా సుగమ్ అని అడుగుతారు. బీమా సుగమ్ ఈజ్ ఏ డిజిటల్ మార్కెట్ ప్లేస్ ఫర్ ఇన్సూరెన్స్. డిజిటల్ మార్కెట్ ప్లేస్ ఫర్ బయింగ్, సెల్లింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే క్లెయిమింగ్ ద ఇన్సూరెన్స్ పాలసీస్ కొనుక్కోవడానికి, అమ్మడానికి, క్లెయిమ్ చేయడానికి వాటన్నిటికీ ఒకటే యూనిఫామ్ పోర్టల్ని మనకైతే తీసుకుని వస్తున్నారు, మార్కెట్ ప్లేస్ తీసుకొస్తున్నారు. దాని పేరే మనకి ఏంటంటే కనుక బీమా సుగమ్. రెండవది బీమా విస్తార్. బీమా విస్తార్ ఏంటంటే ఇట్స్ ఏ కాంపోజిట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. ఇది అంటే కాంపోజిట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అండి. వాట్ ఈస్ దిస్ ఈస్ బేసికల్లీ మనకి ఏంటంటే లైఫ్, యాక్సిడెంట్, ప్రాపర్టీ, హాస్పిటలైజేషను అన్నిటినీ కవర్ చేస్తూ ఒక కాంపోజిట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ని మనకైతే కనుక తీసుకుని వస్తున్నారు. సో దట్ వాజ్ ద బీమా విస్తార్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక బీమా వాహక్. సో బీమా వాహక్ అని చెప్పేసి మనకి తీసుకురావడం జరుగుతుంది. ఇదేంటి? ఇట్స్ ఎ విమెన్ సెంట్రిక్ లోకలైజ్డ్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ టు ఫర్దర్ బూస్ట్ ద ఇన్సూరెన్స్.
ఎస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ బీమా ట్రినిటీ అంటే బీమా సుగమ్, బీమా విస్తార్, బీమా వాహక్ అని చెప్పేసి మూడింటిని మనకైతే బీమా ట్రినిటీలో పార్ట్. అండ్ బీమా మంతన్ ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే కనుక మనకి ఆర్గనైజ్ చేశారు. దెన్ నెక్స్ట్ వన్, విచ్ కంపెనీ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ to offer the device tokenization for all merchants in the digital payments. సో డిజిటల్ పేమెంట్స్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డివైస్ టోకెనైజేషన్ని మనకైతే కనుక అనౌన్స్ చేశారండి. సో దట్ ఈస్ ఫోన్పే హ్యాస్ రీసెంట్లీ డన్ ఇట్. సో కన్జ్యూమర్స్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క కార్డ్స్ని మనకి ఏంటంటే టోకెన్స్గా మనకైతే కన్వర్ట్ చేసుకోవచ్చు, టోకెనైజింగ్ దేర్ కార్డ్స్ అయితే చేయొచ్చు. సో దట్ ఫర్ బిల్ పేమెంట్స్ గురించి, రీఛార్జెస్ గురించి, ట్రావెల్ బుకింగ్స్ వీటన్నిటి గురించి కూడా మనకైతే కనుక ఉపయోగించవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే కనుక విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ రీసెంట్లీ లాంచ్డ్ ద స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఆన్ February 18th, 2025. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఈ యొక్క ఎల్ఐసి వాళ్ళు తీసుకుని వచ్చారండి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సేవింగ్స్ నాన్ లింక్డ్ ఇండివిజువల్ గ్రూప్ ప్లాన్ మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ యొక్క ఇది ఫర్దర్గా మన యొక్క ఎల్ఐసి యొక్క పొజిషన్ మనకైతే కనుక ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుంది. దట్ ఈస్ పెన్షన్ అండ్ రిటైర్మెంట్ సేవింగ్ సెక్టార్లో మనకైతే కనుక స్ట్రెంగ్తన్ చేస్తుంది అంటూ మనకి సో చెప్పబడడం అయితే కనుక జరుగుతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ న్యూలీ లాంచ్డ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ మ్యాక్రో ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇదేంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్బీఐ వాళ్ళు రీసెంట్గా మనకైతే కనుక సంథింగ్ కాల్డ్ ఆర్బీఐ డేటా అని ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకుని వచ్చారు. ఏంటమ్మా అది? ఆర్బీఐ డేటా మొబైల్ అప్లికేషన్ పేరు ఇది. ఇది మనకి ఏంటంటే దీని ద్వారా మనకి అరౌండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ ఇండికేటర్స్ని మనకైతే కనుక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం గురించి, అంటే లైక్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ గురించి, లేకపోతే మనకి ఏంటంటే కనుక జీడిపి గురించి, దెన్ నెక్స్ట్ మానిటరీ పాలసీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ గురించి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ చేయడం గురించి మనకి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ మనకైతే తీసుకుని వచ్చారు. దాని పేరు ఏంటి అని అడుగుతారు? ఆర్బీఐ డేటా ఈజ్ ద ఆన్సర్. ఆర్బీఐ డేటా ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మొబైల్ అప్లికేషన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ లీడింగ్ ద 7-member కమిటీ దట్ ఈస్ ఫార్మ్డ్ బై IRDAI టు రివ్యూ ద ఇన్సూరెన్స్ సెక్టార్ రిఫార్మ్స్? ఇన్సూరెన్స్ సెక్టార్ రిఫార్మ్స్ని మనకి ఏంటంటే రివ్యూ చేయడం గురించి ఫర్దర్గా IRDAI వాళ్ళు ఒక 7-member కమిటీని కన్స్టిట్యూట్ చేశారు. 7-member కమిటీ వాజ్ కన్స్టిట్యూటెడ్. అండ్ ఈ 7-member కమిటీ యొక్క హెడ్ వచ్చేసి మనకి ఎవరు మనకి అంటే కనుక దినేష్ కారా. సో దినేష్ కారా రీసెంట్గా మనకి ఏంటంటే కనుక హీ ఈజ్ ద ఫార్మర్ చైర్పర్సన్ ఫర్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క కమిటీకి మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క కమిటీ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి డిఫరెంట్ రిఫార్మ్స్ని రివ్యూ అయితే చేస్తుంది. వన్ సచ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 100% FDI ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఈజ్ సో వన్ సచ్ ఎగ్జాంపుల్. ఇక అదర్ మెంబర్స్ వచ్చేసి మనకి కనన్ అని, నెక్స్ట్ వచ్చేసి గిరీష్ రాధాకృష్ణన్ ఎక్సెట్రా ఆర్ ద అదర్ మెంబర్స్. అయితే హూ ఈజ్ లీడింగ్ ద 7-member కమిటీ ఫార్మ్డ్ బై IRDAI టు రివ్యూ ద ఇన్సూరెన్స్ సెక్టార్ రిఫార్మ్స్ అంటే మనకి ఏంటంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ దినేష్ కారా ఈజ్ ద ఆన్సర్ అండి. క్లియర్? సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Clear? Yes. Let us move on to that of the next one. So that's it. These are the important things, and let's meet again in the next session. Until then, happy learning. All the best. Bye bye.